హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. నైట్ టైం డ్రైవింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు. అయితే ఒక్క విషయం నేను క్లారిటీగా అడుగుతున్నాను. నైట్ టైం డ్రైవ్ అయితే ఏం తేడా వచ్చింది, ఏం తేడా అయింది? మీ కారు మారిందా? మీ డ్రైవింగ్ నేర్చుకున్న స్కిల్స్ ఏమైనా మారుతాయా? మీ క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ ఏవి మారు? రోడ్డు మారుతుందా? ఏది మారదు. ఒక్క లైటింగ్ ఒక్కటి తగ్గుతుంది, అంతే కదా. లైటింగ్ ఒక్కటే తగ్గుతుంది, ఇంకేది మారదు. ఆ లైటింగ్ కూడా అక్కడ మనం వరి అవ్వాల్సిందేం లేదు. మనకి కనపడినంత లైట్ వరకే తోలుతాం. పగలైతే కొంచెం లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది, కొంచెం స్పీడ్గా వెళ్తాం, నిదానంగా వెళ్తాం. నైట్ టైం కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎంతవరకు కనిపిస్తే అంతవరకు వెళ్తాం. నా లైట్ అక్కడ వరకు ఉంది, సో దాన్ని నమ్ముకొని నేను వెళ్తాను ఎంత దూరం వెళ్ళినా సరే. అయితే నైట్ టైం డ్రైవింగ్లో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నీ వెహికల్ డ్రైవింగ్ ఎంత ఇంపార్టెంటో నీ ఎదురున్న వెహికల్ డ్రైవింగ్ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నా ఎదురున్న వెహికల్ చూడండి, అక్కడ రెడ్ లైట్లతో, బ్రేక్ లైట్లతో క్రాస్ అయింది అంటే అక్కడ అర్థం చేసుకోవాలి సమ్ ఏదో ఉందని. స్పీడ్ బ్రేకర్ ఉందనే కాదు, అక్కడ బ్రేక్ లైట్లు ఆ కారు ఉపయోగించిందంటే బ్రేక్ వాడాడు. ఎందుకు వాడాడు అనేది మనం కూడా రెడీగా ఉండాలి బ్రేక్ కొట్టడానికి, లేదా స్లోగా అయినా వెళ్ళాలి. అలా వెళ్ళిన క్షణంలో అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. సో ఎదర్ వెహికల్ డ్రైవింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నాను. వీడెవడు నన్ను ఓవర్టేక్ చేస్తున్నాడు చేసాడు. ఇలా నా మ్యాగజైన్ నాకు ఎలాగా ఉంది, నా 2 వైట్ లైన్స్ మధ్యలో నుంచే నేను వెళ్తున్నాను, అందులో ఎలాంటి తేడా లేదు. ఇలా ఎదరి నుంచి వచ్చిన వెహికల్స్ వచ్చేటప్పుడు ఒక్కసారి మన ఐస్ మీద ఫోకస్ పడుతుంది, జస్ట్ ఏ సెకండ్ అంతే. దాన్ని తప్పించుకొని మళ్ళీ మన లైట్స్ మీద మనం ఫోకస్ పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది పడవసరం లేదు. నైట్ టైం డ్రైవింగ్ కూడా వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక్క లైటింగ్ తగ్గుతుందని అనుకోవటం, కానీ ఇప్పుడున్న రోడ్స్, ఇప్పుడున్న లైట్స్ ఎక్కడ పడితే అక్కడ లైట్స్ చాలా ఫ్రీగా ఉన్నాయి. పగలంత క్లారిటీగా ఉందో మ్యాక్సిమం నైట్ టైం కూడా మనకి మరీ ఈక్వల్ అని చెప్పను, కానీ పర్వాలేదు. లైటింగ్స్ అవి అక్కడికక్కడే ఉన్నాయి. ఇలా ఎదరి నుంచి వెహికల్స్ వచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళకి డిమ్ అండ్ డిమ్ మనం యూజ్ చేసుకుంటూ, లో బీమ్, హై బీమ్ యూజ్ చేసుకుంటూ వాళ్ళ లైట్ల మీద ఫోకస్ పెట్టుకున్నా మన లైట్ల మీద మనం ఫోకస్ పెట్టుకొని మనం డ్రైవ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు నేను హైవేలో వెళ్తున్నాను. రైట్ సైడ్ మ్యాగజైన్లో 2 వైట్ లైన్స్ మధ్యలో డివైడర్ పక్క నుంచే వెళ్తున్నాను. కేవలం నా లైట్స్ని ఆధారం చేసుకొని నేను వెళ్తున్నాను. అబ్జర్వ్ చేస్తున్నారా? ఎందుకంటే పగలు డే లైటింగ్లో మనం ఎలాగో తెలిసిందే, మన లెఫ్ట్ తాలూకు జడ్జిమెంట్ ఎంత ఉంటుంది, ఫ్రంట్ తాలూకు జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మనం చూసుకొని డే లైట్ ఎలా డ్రైవ్ చేస్తామో సేమ్ నైట్ టైం కూడా లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ చూసుకుంటూ రైట్ సైడ్లో నేను వెళ్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనకి అలవాటైన రోడ్లు ఒకలా డ్రైవ్ చేస్తాం, అలవాటు లేని రోడ్లు ఒకలా డ్రైవ్ చేస్తాం. అది పగలైనా నైట్ అయినా. కానీ నైట్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అలవాటైన రోడ్లు ఆటోమేటిక్గా మనకి గుర్తొచ్చేస్తుంది. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందనో, లేదా అక్కడ గొయ్యేదో ఉందనో, లేదా అక్కడ టర్నింగ్ ఉందనో ఏదో తెలుస్తుంది. అలా అలవాటైన రోడ్లే నైట్ టైం కానీ అయితే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది కాబట్టి పర్వాలేదు. కానీ ఒకవేళ అలవాటు లేని రోడ్లలో మీరు డ్రైవ్ చేయాలనుకుంటే నైట్ టైము చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మన లైట్లను ఆధారం చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే ఒకేసారి స్పీడ్గా వెళ్ళిపోవడం వల్ల సడన్గా అక్కడ ఏదైనా గొయ్యి వచ్చిందో, స్పీడ్ బ్రేకర్ వచ్చిందో అనుకునేటప్పుడు అప్పటికప్పుడు మనం కంట్రోల్ చేసుకునేంత టైం ఉండదు. అదే తెలిసిన రోడ్ అయితే మనకు ఒక అంచనా వస్తుంది, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా స్లో అవ్వాలి, లేదా అక్కడ టర్నింగ్ ఉంది కదా స్లో అవ్వాలి అని ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మనకి ఇండికేషన్ ఇచ్చేస్తుంది. అలాగే డ్రైవ్ చేసేటప్పుడు కూడా లో బీమ్లో వెళ్ళటం ది బెస్ట్ సజెషన్ నన్ను అడిగితే. ఎందుకంటే అవతల వాళ్ళ బళ్ళు మన మొహానికి ఎలా, మన కళ్ళకి ఎలా ఇబ్బంది పెడతాయి అనేసి అనుకుంటున్నామో ఎదుటి బండి లైట్స్, అలాగే మన బండి లైట్స్ కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకుంటే మనం లో బీమ్లో పెట్టి డ్రైవ్ చేసుకోవడం ది బెస్ట్. అలా అందరూ ఫాలో అయితే నైట్ టైం డ్రైవింగ్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది.
అలాగే నైట్ టైం డిప్పర్ అదే లో బీమ్లో పెట్టుంటాం. హైవేలో పెట్టేటప్పుడు ఎలా హై బీమ్లో ఉంటుంది, కానీ ఎదర్ వెహికల్ వచ్చేటప్పుడైనా సరే మనం దాన్ని లో బీమ్లోకి మార్చితే క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు సింగిల్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాను. సింగిల్ రోడ్లో మాత్రం ఖచ్చితంగా మనం లెఫ్ట్ జడ్జ్మెంట్ రైట్ జడ్జ్మెంట్ కరెక్ట్గా వాడుకుంటూ అవతల బండికి వెళ్ళేంత స్పేస్ మనం వదలగలిగితే మన డ్రైవింగ్ చాలా సేఫ్గా ఉంటుంది. చాలామంది నైట్ టైం అబ్జర్వ్ చేస్తున్నాను, రోడ్డు మధ్యలో వెళ్తూ ఉంటారు. సో అలా రోడ్డు మధ్యలో వెళ్ళటం వల్ల వెనకాల ఓవర్టేక్ చేద్దామన్న వాళ్ళకి ఇబ్బందే, ఎదరి నుంచి వచ్చే వెహికల్స్ ఓవర్టేక్ చేయాలన్నా మనకు ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడు కూడా రోడ్డు మధ్యలో ఉండొద్దు, కరెక్ట్గా జడ్జ్మెంట్ ఫాలో అవుతూ మీ లెఫ్ట్ రోడ్లోనే మీరు వెళ్ళగలిగితే రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే డిమాండం వాడుకుంటూ మనం చాలా జాగ్రత్తగా ఫోకస్ చేసుకుంటూ మన లైట్ల మీదే మనం ఫోకస్ చేసుకుంటూ ఎదురువారు లైట్లు మనం చూసే కన్నా మన లైట్లనే మనం చూసుకుంటూ మనం డ్రైవ్ చేయడం చాలా సేఫ్. టర్నింగ్స్లో కూడా ఇలా డిమాండం లేదా డిప్పర్ ఉంటుంది, డిప్పర్ వాడుకుంటూ జాగ్రత్తగా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.